ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు తెలుసు స్వామి, నువ్వొక మట్టి బొమ్మవి. మట్టితో చేసిన బుర్రకి మా గోడ ఎలా వినిపిస్తుంది? టైం వేస్ట్ చేసుకోవడం కన్నా వెళ్ళి ఆ రాఘవనే ప్రాధాయపడడం ఉత్తమం. అత్తే కాసేపు దేవుణ్ణి మొక్కుకోనుంటే ఈ రాఘవ్ గారిని ఖచ్చితంగా దేవుడి దగ్గరికి పంపించేవాడిని. రాఘవ్ని చంపుతానని మమ్మీకి మాటిచ్చాను. మమ్మీకి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది. రాఘవ, నా గోడు విని ఆ దేవుడు స్పందించట్లేదు. నిజమేంటో నేను చెప్తే సూర్య వినే సిచ్యుయేషన్ లో లేడు. నా బాధని నువ్వు తప్ప ఎవరు అర్థం చేసుకోలేరనిపిస్తుంది. ఎప్పుడు అమ్మగారు అమ్మగారు అని ఒక బిడ్డలా నాతో పాటు ఉండేవాడివి. నేను కూడా నిన్ను ఒక బిడ్డలాగే చూసుకునేదాన్ని. అప్పుడు మీ అమ్మగారి కోసం ఏవైనా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండేవాడివి కదా రాఘవ. ఇప్పుడు లే రాఘవ, మీ అమ్మగారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఇబ్బందుల్లో నుండి మీ అమ్మగారిని నువ్వు మాత్రమే బయటికి తీసుకురాగలవు. ఇప్పుడు నువ్వే నాకు దేవుడు రాఘవ. రాఘవ ప్లీజ్ లే రాఘవ. ఆ రోజు నువ్వు పిలిచిన అమ్మగారు అనే పిలుపులో నిజంగా నువ్వు మీ అమ్మగారిని చూసుంటే లే రాఘవ. నన్ను అమ్మగారు అనుకోవద్దు, మీ అమ్మ అనుకో రాఘవ. డాక్టర్లు ఇచ్చిన మందులకి లేవనివాడు నీ మాటలకి లేస్తాడా? నా మీద పడిన నింద చెరపాల్సిన బాధ్యత నీ మీదే ఉంది రాఘవ. లే రాఘవ, రాఘవ లే రాఘవ. కళ్ళు తెరువు రాఘవ. రాఘవ కళ్ళు తెరు రాఘవ. రాఘవ, రాఘవ. రాఘవ, రాఘవ కళ్ళు తెరువు రాఘవ. రాఘవ. డాక్టర్, 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 డాక్టర్. ఏమైందమ్మా? రాఘవ కదిలే డాక్టర్. ఇందాకే చేయి కదిలించాడు, కళ్ళు కూడా కదిలించాడు. ఇంపాసిబుల్ అమ్మా, అదంతా మీ భ్రమ అయి ఉంటుంది. లేదు డాక్టర్, కావాలంటే మీరు కూడా వచ్చి చూడండి. రండి. చూడండి, మీరే టెస్ట్ చేయండి డాక్టర్. మీరు బయట వెయిట్ చేయండి అమ్మా. చెప్పమ్మా. అమ్మ రూపా, రాఘవ్ స్పృహలోకి వచ్చాడమ్మా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? రాఘవ స్పృహలోకి వచ్చాడా? నానా, నానా, ఇంతసేపు మీరు నోరు తెరవకపోయినా నాకేం బాధ కాలేదు. నా కోసం మీరు రాకపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు నేను చెప్పే మాట వింటే మీరే వస్తారు నాన్న.
రాఘవ్ కోమాలో నుంచి బయటికి వచ్చాడు నాన్న. అమ్మ రాఘవ్ని గుడి దగ్గరికి తీసుకొస్తోంది. మిమ్మల్ని కూడా గుడి దగ్గరికి తీసుకురమ్మని అమ్మ చెప్పింది నాన్న. అమ్మ కోసం కాకపోయినా రాఘవ్ చెప్పే నిజం కోసం అయినా మీరు రావాలి నాన్న. ఆ నిజం తెలుసుకోవాల్సిన అవసరం మీకుంది. అయినా మీరు రాకపోతే ఆ రోజు అమ్మ తప్పు చేసిందో లేదో పక్కన పెడితే మీరు తప్పు చేసిన వారు అవుతారు నాన్న. మా నాన్న తప్పు చేయడు కాబట్టి ఇప్పుడు గుడికి రావాలి నాన్న. తప్పు చేసిన వాళ్ళు పిలిస్తే నేను రావడం ఏంటి రూపా? నేను రాను. అవసరమైతే వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పు. తప్పు చేసిన వాళ్ళ రాకతో పవిత్రమైన దేవాలయం అపవిత్రం అవ్వడం నాకిష్టం లేదు. అది కాదు నాన్న. ఏది కాదు రూపా? అయినా చెప్పడానికి వాళ్ళకైనా బుద్ధుండాలి కదా. మీ నాన్న జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు పిలిస్తే సీఎం హోదాలో ఉన్న మీ నాన్న రావాలా? ఇలా అడగడానికి నీకైనా అసలు బుద్ధుందా? అత్తయ్య, నువ్వు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. రూపా, తమ్ముడు, ఇంత పట్టుబట్టి గుడి దగ్గరికే రమ్మంటున్నారు అంటే ఏదో తేడా కొడుతుంది తమ్ముడు. రాజుగాడి పెళ్లి గుళ్ళోనే జరుగుతోంది. విరూపాక్షి రాఘవన్ తీసుకుని గుడి దగ్గరికే వెళ్తోంది అంటే మళ్ళీ వీళ్ళ ముగ్గురు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారనిపిస్తోంది తమ్ముడు. వాళ్ళకేం అవసరం అత్తయ్య? అయినా రాఘవ్ని నాన్న కలిస్తే ఏమవుతుందో మీకు బాగా తెలుసు. అందుకే నాన్నని బయటికి పంపకుండా మీరే ప్లాన్ చేసి అడ్డుకుంటున్నారు. రూపా, అక్క నన్ను అడ్డుకున్నా, వెళ్ళమని చెప్పినా నేను రాను. వాళ్ళ అవసరం ఉంటే వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పు. రాజు, అమ్మాయి గారు, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను కూడా నీకు ఒక విషయం చెప్దామని కాల్ చేద్దామని అనుకున్నాను రాజు. అంతలో నువ్వే చేశావు. ఏమైంది అమ్మాయి గారు? రాఘవ స్పృహలోకి వచ్చాడంట రాజు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.